అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని చెప్పుకుందాం. భారతదేశపు గొప్ప గణిత మేధావులలో ఒకరు. అతను సంఖ్యల విశ్లేషణాత్మక సిద్ధాంతానికి గణనీయమైన కృషి చేశాడు మరియు దీర్ఘ వృత్తాకార విధులు, నిరంతర భిన్నాలు మరియు అనంతమైన శ్రేణులపై పనిచేశాడు. రామానుజన్ మద్రాసు, ప్రస్తుతం చెన్నైకి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో ఈరోడ్లోని తన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్కి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆమె తల్లి మద్రాసుకు 160 కిలోమీటర్ల సమీపంలోని కుంభకోణం పట్టణానికి తీసుకువెళ్ళింది. అతని తండ్రి కుంభకోణంలో ఒక బట్టల వ్యాపారి దుకాణంలో గుమస్తాగా పనిచేసేవాడు. రామానుజన్కి దాదాపు 5 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు కుంభకోణంలోని టౌన్ హై స్కూలులో ప్రవేశించే ముందు అనేక విభిన్న ప్రాథమిక పాఠశాలలకు హాజరయ్యాడు. పాఠశాల సబ్జెక్టులన్నింటిలో బాగా రాణించవలసి ఉంది మరియు తనను తాను సమర్థవంతుడైన పండితుడిగా చూపించాడు. 1900లో అతను రేఖాగణిత మరియు అంకగణిత శ్రేణులను సంగ్రహించే గణితంపై తనంతట తానుగా పనిచేయడం ప్రారంభించాడు. 1902లో క్యూబిక్ సమీకరణాలను ఎలా పరిష్కరించాలో రామానుజన్కు చూపించారు మరియు అతను క్వార్టిక్ను పరిష్కరించడానికి తన స్వంత పద్ధతిని కనుగొన్నాడు. మరుసటి సంవత్సరం క్వింటిక్ను రాడికల్స్ పరిష్కరించలేరని తెలియక అతను క్వింటిక్ను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ డిసెంబర్ 22. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ ప్రముఖ గణిత మేధావులలో ఒకరు. ఈయన 1887 డిసెంబర్ 22లో జన్మించారు. 1920 ఏప్రిల్ 26న మరణించారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు. అప్పట్లో ఒక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడు. ఈయనలోని గణిత పరిశోధన ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. తన పరిశోధనలతో అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటిదాకా ఎవరూ పరిచయం చేయనివి. దానికి తోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది. అయినా రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకునే శాస్త్రవేత్తల కోసం వెతుకులాట కొనసాగించాడు. 1913లో ఆయన ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేసే జిహెచ్ హార్డీ అనే గణిత శాస్త్రవేత్తను ఉత్తరాల ద్వారా సంప్రదించాడు. అతని పనిని చూసి ముగ్ధుడైన హార్డీ రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలని, కొన్నైతే తాను కని విని ఎరుగనివి అని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. రామానుజన్ జీవించింది కొద్ది కాలమే అయినా సుమారు 3900 ఫలితాలు రాబట్టాడు. అందులో చాలా వరకు సమీకరణాలు, అనన్యతలే. వీటిలో చాలా వరకు సరికొత్త అయినవి.
గణిత శాస్త్రజ్ఞులచే గుర్తింపు. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పనిచేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనల్లో ఇలా గుర్తు చేసుకున్నాడు: ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి గొప్ప విజ్ఞానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేను. తరువాత రామస్వామి రామానుజన్కు కొన్ని పరిచయ లేఖలు ఇచ్చి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరకు పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడ్డాడు. అసలు అవి అతని రచనలేనా అని సందేహం కూడా వచ్చిందంట. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దానా గురించి, అతని రచనలు ఆ ప్రొఫెసర్కు కూడా అర్థం కాలేదని చెప్పాడు. ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలతో పరిచయం. నారాయణ అయ్యర్, రామచంద్రరావు, ఈడబ్ల్యూ మిడిల్ మాస్ట్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎంజేఎం హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్ని లోపాలున్నాయని వ్యాఖ్యానించాడు. హిల్ రామానుజన్ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు, కానీ రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు. రామానుజన్ జీవిత విశేషాలు. రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీ నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకు చెందినవారు. తల్లి కోటలమ్మాల్ గృహిణి. ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో సారంగపాణి వీధిలో దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రామానుజన్ 1.5 సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదగోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ 3 నెలలు పూర్తవక మునిపే ఆ బిడ్డ కన్ను మూశాడు. డిసెంబర్ 1889లో రామానుజన్కు మశూచి అమ్మవారు వ్యాధి సోకింది. కానీ తంజావూరు జిల్లాలోని ఈ వ్యాధి సోకి మరణించిన చాలామందిలాగా కాకుండా బ్రతికి బయట పడగలిగాడు. తరువాత రామానుజన్ తల్లితో పాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు. 1891లో మళ్ళీ 1894లో రామానుజన్ తల్లి ఇరువురు శిశువులకు జన్మనిచ్చిన ఏడాది తిరగక మునిపే వారు మరణించారు. రామానుజన్ వ్యక్తిత్వం. రామానుజన్ చాలా సున్నితమైన భావాలతో మంచి పద్ధతులు కలిగి బిడియస్తుడుగా ఉండేవాడు. ఆయన కేంబ్రిడ్జిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవిత చరిత్రను రాసిన మొట్టమొదటి రచయిత ఆయన్ను శుద్ధ సాంప్రదాయవాదిగా పేర్కొనడం జరిగింది. తనకు సంక్రమించిన సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని రామానుజన్ బలంగా విశ్వసించేవాడు. తనకు ఏ కష్టం కలిగినా ఆమె సహాయం కోసం ఎదురు చూసేవాడు. ఆమె కలలో కనిపించి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలదని భావించేవాడు. భగవంతునిచే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచన కూడా సూత్రం కానేరదు అని అప్పుడప్పుడు అంటుండేవాడు. రామానుజన్ అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్డీ ఒకసారి పేర్కొన్నాడు.
ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రచయితలు అతిగా అర్థం చేసుకున్నారని వివరించాడు. అంతేకాదు రామానుజన్ యొక్క శుద్ధ శాకాహారపు అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్రవాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.